Hello engineers. గత వీడియోలో మనం కంకరెంట్ వర్సెస్ ప్యారలల్ ప్రోగ్రామింగ్ గురించి చదువుకున్నాం. ఈ వీడియోలో కాన్సెప్ట్స్ ఆఫ్ కంకరెన్సీ గురించి క్లుప్తంగా గమనిద్దాం. మొదటిగా సీక్వెన్షియల్ ప్రోగ్రామ్స్ అంటే ఒక ప్రోగ్రామ్లో ఓవర్లాపింగ్ లేని సిచ్యువేషన్ అన్నమాట. నో ఓవర్లాపింగ్. ఆల్ ప్రోగ్రామ్స్ ఆర్ సీక్వెన్షియల్ in that they execute a sequence of instructions in a predefined order. చూడండి, ఒక కోర్లో నిన్న మనం చూసాం కంకరెంట్ ప్రోగ్రామ్స్ అంటేనే ఒక కోర్లో జరిగే ప్రాసెస్. ఒక కోర్లో ఒక స్టేట్మెంట్ తీసుకుందాం, x = x + 1 అని. మొదటగా ఏం జరిగింది అక్కడ? మొదటిగా x లోడ్ అయింది, తర్వాత xకు 1 యాడ్ అయిన తర్వాత x స్టోర్ అయింది. సో ఇదొక ప్రాసెస్. సో దిస్ ఈజ్ ఏ సింగిల్ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఒక సింగిల్ థ్రెడ్ ఉంటే ఎలా జరిగింది? అదే మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. ఇప్పుడు సీక్వెన్షియల్ ప్రోగ్రామ్స్లో మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటే ఎలా జరుగుతాయి అంటే, సపోజ్ p ఒక స్టేట్మెంట్, q ఒక స్టేట్మెంట్, r ఒక స్టేట్మెంట్. అంటే x = 1 ఒక pగా తీసుకున్నాడు, y = x + 1 qగా తీసుకున్నాడు, z = y + 2 rగా తీసుకున్నాడు. ఫస్ట్ ఏమైంది? p జరిగి మనం మామూలుగా కూడా ప్రోగ్రామింగ్లో స్టేట్మెంట్స్ లైన్గా రాస్తే ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చదువుద్ది, తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్, తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ జరిగింది. ఈ విధంగా ఒకటి దాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సింగిల్ కోర్లోనే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. దీన్ని సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్ అంటారు. ఇలా జరిగినప్పుడు సీక్వెన్షియల్గా ఓవర్లాపింగ్ సిచ్యువేషన్ ఉండదు. ఇన్ దిస్ ప్రోగ్రామ్ p must proceed to q, q must proceed to r అన్నమాట. అంటే సో p జరిగిన తర్వాత q జరుగుద్ది, q జరిగిన తర్వాత r జరుగుద్ది. చూడండి, ప్రిసీడ్ సింబల్ మనం ఏం చేయాలంటే ఈ విధంగా మెన్షన్ చేయాలి. సర్కిల్ గీసి దానిలో r అని రాయాలి. సో అంటే r హ్యాపెన్స్ బిఫోర్ లేదా ప్రిసీడ్ సింబల్ అంటారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మనం కావాలంటే వేరే స్టేట్మెంట్స్ని కూడా ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా అనుకున్నాడు అనమాట సీక్వెన్షియల్ ప్రోగ్రామ్కి. ఓవరాల్గా సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది, కానీ ఓవర్లాపింగ్ లేదు. మరి కంకరెంట్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి ఓవర్లాపింగ్ ఉంటుంది. అంటే ఏ కంకరెంట్ ప్రోగ్రామింగ్ is one consisting of two or more process లేదా threads of execution or control. అంటే రెండు స్టేట్మెంట్స్ చూడండి ఎలా జరుగుతాయో. x = x + 1, y = x. ఫస్ట్ ఏమైందంటే ఇది సింగిల్ కోర్ అనుకుందాం, దాని లోపల రెండు ప్రాసెస్లు. ప్రాసెస్ 1 వచ్చేసి x = x + 1 ఈ విధంగా జరిగింది, తర్వాత y = x. అంటే ఫస్ట్ ఇది జరిగి చెప్పాను నేను కాంటెక్స్ట్ స్విచ్చింగ్ జరిగిద్దని. కాంటెక్స్ట్ స్విచ్ జరిగి మళ్ళీ ఇది జరుగుతుంది, ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో ఒక కోర్లో మల్టిపుల్ ప్రాసెస్ ఈ విధంగా జరుగుతాయి అన్నమాట. దాన్ని కాంకరెంట్ ప్రోగ్రామింగ్ అంటారు. ఒక ప్రాసెస్ తర్వాత కాంటెక్స్ట్ స్విచ్ జరిగి ఇంకొక ప్రాసెస్ జరుగుతాన్ని కాంకరెంట్ ప్రోగ్రామింగ్ అంటారు. ఈచ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సీక్వెన్షియల్ ప్రోగ్రామ్. ఇక్కడ అంటే ఇది ఒక సీక్వెన్షియల్, ఇది ఒక సీక్వెన్స్ అనమాట. దీనివల్ల యూజెస్ అంటే చూద్దాం. ఫస్ట్ అంటే కంకరెంట్ ప్రోగ్రామింగ్కి సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్ చదువుకున్నాం అంతే మనం. ఇప్పుడు ఇదంతా కాన్సెప్ట్స్ ఆఫ్ కంకరెన్సీ కింద వస్తాయి. అయితే యూజెస్ చూద్దాం. కంకరెంట్ ప్రోగ్రామింగ్ యూజ్ చేయడం వెన్ లాటెన్సీ ఈజ్ ఎన్ ఇష్యూ. సో లాటెన్సీ ఇష్యూ అంటే సర్వర్ డిజైన్, క్యాన్సిల్ బటన్ డైలాగ్ ఎక్సెట్రా. మనం ఇప్పుడు లాటెన్సీ ఇష్యూ అంటే సపోజ్ ఇక్కడ క్యాన్సిల్ బటన్ ఉన్నాడు కదా, క్యాన్సిల్ బటన్ ఏమైనా ఒక ప్రోగ్రామ్ లేకపోతే MS వర్డ్లో ఏదైనా టైప్ చేస్తున్నాం, క్లోజ్ బటన్ సడన్గా కొట్టాం, అప్పుడు ఏమైంది? ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. డూ యూ వాంట్ టు ఎగ్జిట్ ద ప్రోగ్రామ్, లేకపోతే డూ యూ వాంట్ టు సేవ్, ఎస్ ఆర్ నో అని రెండు బటన్స్. అవన్నీ కూడా మనం ఈవెంట్ హ్యాండ్లింగ్లో చదువుకున్నాం. ఎలా చేయాలి ఈ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ యాక్చువల్గా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు వెన్ లాటెన్సీ ఈజ్ ఎన్ ఇష్యూ. సో అప్పుడు మనం చూడండి, ఫస్ట్
ప్రోగ్రామ్ టైప్ చేసే ప్రాసెస్ జరుగుతుంది. టక్కన క్లోజ్ బటన్ క్లిక్ చేసారు, అప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యింది. ఆ విధంగా జరుగుతుంది అనమాట. అది కాంకరెన్సీ ఉంటుంది అందులో. నెక్స్ట్, వెన్ యూ వాంట్ టు ప్యారలైజ్ ప్రోగ్రామ్స్, ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూట్ యువర్ కోడ్ ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, అంటే ప్రోగ్రామ్స్ని ప్యారలైజ్ చేయడానికి కూడా మనకి concurrent programming యూజ్ అవుతుంది. నెక్స్ట్, వెన్ ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ పార్ట్స్. సో క్లయింట్ సర్వర్ డిజైన్, ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక అప్లికేషన్, దానిలో నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ పార్ట్స్ ఉన్నాయి, వాటిని మనం యూజ్ చేయాలన్నా కూడా కంకరెన్సీ కావాలి, అంతే కదా. ఎగ్జాంపుల్ క్లయింట్ సర్వర్ డిజైన్, క్లయింట్ సర్వర్ మనకు తెలుసు, క్లయింట్ రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ రెస్పాన్స్ పంపిస్తుంది, ఇవన్నీ కూడా చదువుకున్నాం. అది కూడా కంకరెన్సీ వల్ల వర్క్ కూడా అయింది. సపోజ్ నేను BitTorrent అందులో మనం మూవీ డౌన్లోడ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ యాక్చువల్గా దానిలో కంకరెన్సీ ఉంది, ఇప్పుడు ఒకవేళ కంకరెన్సీ లేకపోతే ఏదో ఉండొచ్చు. చూడండి, ఇది BitTorrentలో కంకరెన్సీ లేకపోతే, BitTorrentలో కంకరెన్సీ లేకపోతే సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, యూజర్ కాంట్ ఇంటరాక్ట్ విత్ క్లయింట్ వెన్ టు క్యాన్సిల్ డౌన్లోడ్ టు స్టార్ట్ అనదర్ డౌన్లోడ్. సో మనం క్యాన్సిల్ చేయకుండా వేరే డౌన్లోడ్ని చేయడం కుదరదు. అది ఇప్పుడైతే మనం రెండు మినిమైజ్ చేసేసి ఇంకొక ట్యాబ్లో మనం వేరే డౌన్లోడ్లు చేస్తూ ఉంటాం. అంటే ఒకవేళ కంకరెన్సీ లేకపోతే ఖచ్చితంగా మనం వేరే ప్రాసెస్ చేయలేం. అది కంకరెన్సీ ఉంటే విత్ కంకరెన్సీ యూజర్ కెన్ ఇంటరాక్ట్ విత్ క్లయింట్ వెన్ డౌన్లోడ్ ఇన్ ప్రాసెస్. సో మనం డౌన్లోడ్ జరుగుతున్నప్పుడు కూడా మనం ఆ యొక్క వెబ్ పేజ్లో వేరే మూవీస్ ఉన్నాయన్నీ కూడా చూసుకోవచ్చు, కాబట్టి క్లయింట్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అదే. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. AWT స్వింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి జావాలో చేసాం. మొబైల్ కోడ్స్లో, వెబ్ సర్వీసెస్లో, కాంపోనెంట్ బేస్డ్ సిస్టమ్స్లో ఇవన్నీ కూడా చేయొచ్చు. ఓవరాల్గా కంకరెన్సీ ఉంటే మనం ఏం చేయొచ్చు అనేది ఈ వీడియోలో ప్రస్తావించాం.